హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ లవ్ మీ యాక్టెడ్ బై ఆశిష్ అండ్ వైష్ణవి చైతన్య. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అండ్ ఇంకా లవ్ మీ మూవీ గురించి చెప్పాలి అంటే మూవీ అయితే యావరేజ్లీ ఓకే అని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగుందబ్బా సినిమాలో. అసలు ఆ కాన్సెప్ట్ కానీ ఆ మిస్టరీ ప్లాట్ కానీ మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. అండ్ ఆ గోస్ట్ రిలేటెడ్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా కన్విన్సింగ్గా చాలా ప్రామిసింగ్గా అనిపిస్తూ ఉంటాయి. అబ్బా చాలా బాగా ప్లాన్ చేశారు, ఏదో పకడ్బందీగానే ఉంది సినిమా అనిపిస్తూ ఉంటుంది. అండ్ సీన్స్ అన్నీ కూడా క్రిస్ప్గానే ఉంటాయి, అంటే ఎక్కడా కూడా ల్యాగ్ అయిన ఫీలింగ్ అయితే రాదు. సో మొత్తం అన్నీ కూడా చాలా బాగా వెళ్తున్న ఫీలింగ్ వస్తుంటుంది. ఆ టైంలో సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. ఒక పాట ఉంటుంది, ధీరారరే 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 అని ఒకటి వస్తుంది. అంటే ఇది ట్యూన్ యాక్చువల్గా, బట్ పాట ఉంటుంది ఈ ట్యూన్తో. ఆ పాట చాలా బాగా అనిపించింది నాకు. అసలు నెక్స్ట్ లెవెల్. ఆ పాట వింటుంటే నాకు అణువణువు పాటే గుర్తొచ్చింది నాకు. ఏది ఓం భీమ్ బుష్లోది, దెయ్యాలకేందా ఎంత మంచి పాట రాస్తున్నారు అనిపించింది నాకు. సో మొత్తం అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంటర్వెల్ వరకు కూడా బాగానే ఉంది. అంటే మధ్య మధ్యలో స్క్రీన్ ప్లే కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా కూడా, అంటే ఆ జంప్ కట్స్ కొన్ని ఉంటాయి, ఇటు నుంచి ఎటో వెళ్ళిపోతుంటుంది, మళ్ళీ అటు నుంచి ఇక్కడికి వస్తుంటుంది, మళ్ళీ ఇటు నుంచి ఎటో వెళ్ళిపోతుంటుంది. సో ఇలా కొన్ని కట్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించినా కూడా ఓకే, ఏదో మిస్టరీ అయితే ఉంది. అండ్ ఈ గోస్ట్ రిలేటెడ్ ఫర్దర్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో చూడాలి అనే కైండ్ ఆఫ్ క్యూరియాసిటీని అయితే బిల్డ్ చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు. సో బాగానే ఉందిలే అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందయా, అక్కడి నుంచి ఎటేటో వెళ్తుంటుంది సినిమా. సెకండ్ హాఫ్ను మాత్రం ఘోరంగా చెడగొట్టారు. ఆ క్లైమాక్స్ 10 నిమిషాలు తప్పిస్తే, 10 కాదు ఒక 15 నిమిషాలు తప్పిస్తే సెకండ్ హాఫ్ మొత్తం వినాశనమే. ఇంకా మామూలు నాశనం కూడా కాదు, అది ఎటేటో పోతుంటుంది సినిమా. ఎందుకు అలా తీసుకెళ్లారో నాకు ఇప్పటికీ అర్థం కాలే. మధ్యలో కాసేపు వైష్ణవి చైతన్యాన్ని ఇంకా బేబీ సినిమాలోంచి బయటికి తీసుకురాలేదన్నట్టుగా ఆ కైండ్ ఆఫ్ ట్రాక్ ఒకటి ఉంటుంది. ఇంకా అవన్నీ కూడా చూసిన తర్వాత ఏంది ఇది ఎటేటో ఎందుకు పోతుంది అనేది ఏం అర్థం కాకుండా ఉంటుంది. లాస్ట్ 15 నిమిషాలకు వచ్చేసరికి జస్టిఫికేషన్ ఉంటుంది కొంతవరకు. అండ్ ఒక ఒక ప్రాపర్ ఎండింగ్ ఇచ్చిన ఫీలింగే ఉంటుంది. కానీ అది కూడా ఎందుకో ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు. అంటే సెకండ్ హాఫ్ మొత్తం చాలా వరకు నాశనం చేయడం వల్ల అలాగనిపించిందనమాట. కాన్సెప్ట్ ఎటేటో పోతుంటుంది, చాలా క్లమ్జీగా ఉంటుంది. అసలు వాళ్ళు మాట్లాడుతున్న కొన్ని డైలాగులు మనకేం వినిపించరు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వెళ్తుంటుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఒక ముసలావిడిని చూపిస్తారు, ఆ ముసలావిడ దగ్గరికి వెళ్తే ఒక ఫోటో పట్టుకొని వెళ్ళినట్టు. అయితే ఆవిడ ఇలా తలపైకి ఎత్తి చూపిస్తుంది. వెంకటేష్ గారు ఘర్షణ సినిమాలో షేట్ మ్యాన్ షేట్ అంటారు కదా, సేమ్ అలా హీరో వెనక్కి వచ్చేస్తారు. అక్కడ ఏమైంది, ఆవిడ బ్లైండా లేదా ఆవిడ గోస్టా? ఆ ఎఫెక్ట్ ఏందో నాకు అర్థం కాలేదు. ఈ తర్వాత అంటే దానికి ఒక క్లారిటీ ఇవ్వరు ఏది కూడా. అవి వెళ్తుంటాయి, చాలా సీన్స్ వెళ్తుంటాయి, దానికి ఒక క్లారిటీ ఇవ్వరు. ఎక్కడో లాస్ట్లో ఒక క్లారిటీ ఇస్తారు ఒక క్యారెక్టర్ చేత. అయితే అలా ఎలా చేయగలిగారు, ఇది ఎలా సాధ్యం అనే దానికి మళ్ళీ జస్టిఫికేషన్ ఉండదు. సో నాకు అక్కడ అర్థం కాలేదనమాట మొత్తం అంతా కూడా. సో సెకండ్ హాఫ్ మ్యాక్సిమం అలా కన్ఫ్యూజింగ్గా, అలా ఒక క్లారిటీ లేకుండా క్లమ్జీగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో ఏంటంటే ఎక్కడెక్కడికో తిరుగుతుంటాడు గడ్డపార పట్టుకొని. ఇంకా అదే పరిస్థితి ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా మొత్తం. సో దానివల్ల ఏంటంటే ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాత్రం అంత ప్రామిసింగ్గా అంత కన్విన్సింగ్గా ఏమీ లేదు. అసలు ఫస్ట్ హాఫ్లో ఉన్న మిస్టరీ ఏదైతే ఉందో దానికి ఒక క్లారిటీ ఇవ్వాల్సింది పోయి ఇంకా కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు అంతే. సో ఇంకా తర్వాత క్లైమాక్స్లో ఒక చిన్న జస్టిఫికేషన్ ఇచ్చినా కూడా అది కంప్లీట్ క్లారిటీని అయితే ఇవ్వలేకపోయింది. సో అది వచ్చిన ప్రాబ్లం. బట్ క్లైమాక్స్ అయితే ఓకే అని చెప్పొచ్చు. ఒక 10-15 నిమిషాల వరకు క్లైమాక్స్ అయితే ఓకే అని చెప్పొచ్చు. సో కొన్ని డాట్స్ కనెక్ట్ చేస్తారు, అంటే ఫస్ట్లో ఏవైతే చూపించారో వాటిని కొంతవరకు కనెక్ట్ చేస్తారు. సో సమ్హౌ ఇట్స్ ఓకే ఇన్ ద క్లైమాక్స్. బట్ ఎందుకో నాకు అంత సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు. అండ్ దీనికి మళ్ళీ పార్ట్ 2 కూడా తీసేటట్టుగానే ప్లాన్ చేశారు, కిల్ మీ ఇఫ్ యూ డేర్ అని చెప్పి. అండ్ దీంట్లో ఒక హీరోయిన్ది క్యామియో కూడా ఉంది. రీసెంట్గా సేమ్ ఇదే జోనర్
సినిమా చేయడం జరిగింది. ఆ హీరోయిన్ గూడా అంటే సేమ్ దగ్గరగా ఉంటదనమాట. ఈ జోనర్ దగ్గరగానే. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఆ హీరోయిన్ చేసిన ప్రీవియస్ ఈ జోనర్ కొంచెం దగ్గరగా ఉన్న కైండ్ ఆఫ్ సినిమా అన్న అంటే ఎగ్జాక్ట్‌గా ఇదే గాదు. బట్ ఇలా ఉంటది కొంచెం. అండ్ ఆ కైండ్ ఆఫ్ సినిమాలో ఏదైతే క్లైమాక్స్ ఉంటదో అటువంటి క్లైమాక్స్‌ని కొంచెం ఉల్టా చేసి ఇందులో పెట్టడానికి ట్రై చేశారు. అంటే రివర్స్ చేసి ఇందులో పెట్టడానికి ట్రై చేశారు. ఏదో చేశారు మొత్తానికి. బట్ ఎనీహో సెకండ్ హాఫ్ గాని, ఆ క్లైమాక్స్ గాని ప్రాపర్ సాటిస్ఫాక్షన్, ప్రాపర్ క్లారిటీ, ప్రాపర్ కన్క్లూజన్ అయితే ఇవ్వలేదబ్బా! సో, అది మ్యాటరు. ఇంకొక చిన్న ట్విస్ట్ లాస్ట్‌లో చూపిచ్చారు మళ్ళీ అంటే పార్ట్ 2 కోసం. సో, అదనమాట మ్యాటరు. అంటే ఈ సినిమా ఏంటంటే, మన ఫ్రెండ్ ఎవరైనా సరే సరిగ్గా రెడీ అవ్వకుండా పిచ్చోడిలాగా వచ్చాడనుకోండి మన దగ్గరికి, "ఏట్రా నువ్వు దెయ్యానికి దెబ్బేసేవాడిలా ఉన్నావు" అని అంటాం గదా! సో, దాన్ని సీరియస్‌గా తీసుకొని తీసిన సినిమా అది. అంతే. కాన్సెప్ట్ చాలా బావుందబ్బా! లిటరల్లీ చెప్పొచ్చు. కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా బావుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్‌లో ఉన్న అద్భుతమైన ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో అది సెకండ్ హాఫ్‌లో కంప్లీట్‌గా నాశనం అయిపోవడం జరిగిందనమాట. దారుణంగా చెడగొట్టారు సెకండ్ హాఫ్‌లో. అది జరిగింది. సో, ఇంకా ఏం చేయలేం. బట్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా ఎంగేజింగ్‌గా ఉంటది. అండ్ క్లైమాక్స్ కూడా ఓకే. సో, అందుకనే మూవీ అయితే యావరేజ్‌లీ ఓకే అనైతే చెప్పొచ్చు. సో, అది మరి సిట్యుయేషన్. అండ్ ఇక ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మన్స్ విషయానికొచ్చినట్టయితే బేసిక్‌గా ఆశీష్ గారికి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటది. ఆ క్యారెక్టరైజేషన్ చాలా ప్రాపర్‌గా బిల్డ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత వైష్ణవి చైతన్యకు కూడా ఒక క్యారెక్టరైజేషన్ ఉంటది. అది ఏంటనేది లాస్ట్‌కి వచ్చేంత వరకు అర్థం కాదనమాట. ఆ తర్వాత రవి గూడా చేయడం జరిగింది. రవికి గూడా స్క్రీన్ స్పేస్ అయితే బానే ఉంటది. సో, ఉన్నంత వరకు మొత్తం అందరూ బానే చేశారు. అండ్ ఇంకొక ఆవిడ ఉంటది. ఆవిడ మేకప్ ఆర్టిస్ట్ టైపు. ఆవిడ గూడా బానే చేసింది ఉన్నంత వరకు. సో, మొత్తం అందరూ కూడా బానే చేశారు. ఉన్నంత వరకు. కాకపోతే ఏంటంటే, సెకండ్ హాఫ్‌లోనే ఎందుకు జేస్తున్నారు, ఎలా జేస్తున్నారు అనేది అర్థం కాదు. అక్కడ కూడా బానే జేశారు గానీ, ఏం జేస్తుంటారో అర్థం కాదు. అది వచ్చిన ప్రాబ్లమ్. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే, ఫస్ట్ హాఫ్ చాలా బాగా హ్యాండిల్ చేశారు గానీ, సెకండ్ హాఫ్ మాత్రం చాలా క్లమ్జీ చేసేశారు. సో, అక్కడ కొంచెం డ్రాబ్యాకే. అంటే డైరెక్షన్ సైడ్ కొంచెం డ్రాబ్యాక్ కనపడుతుంది. ఆ సెకండ్ హాఫ్‌లో ఆ కన్‌ఫ్యూజన్ అనేది ఇంకా క్లియర్ అవ్వాల్సింది పోయి ఇంకా పెరుగుతూ ఉంటది. అండ్ ఫస్ట్ హాఫ్‌లో గూడా స్క్రీన్ ప్లే ఏదైతే ఉంటదో, అది కూడా అంత ప్రాపర్‌గా ఉన్న ఫీలింగ్ అయితే రాలేదు గానీ, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు కూడా బానే లాక్కొచ్చారు స్టోరీని కొంచెం ఇంట్రెస్టింగ్‌గా. బట్ సెకండ్ హాఫ్ నుంచి ఆ ఇంట్రెస్ట్ అంతా పోయి ఎటెటో పోతుంటది సినిమా అంతా. సో, అది వచ్చిన ప్రాబ్లమ్. సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే కీరవాణి గారు చాలా బాగా న్యాయం చేయడం జరిగింది. బేసిక్‌గా పాటలన్నీ బావున్నాయి మాక్సిమం. మెజారిటీ ఆఫ్ ద సాంగ్స్ అన్నీ కూడా బానే ఉన్నాయి. అని చెప్పాను గదా! 'ధీరారరే' అని ఒకటుందని జెప్పి అది చాలా బా అనిపించింది నాకైతే మాత్రం. సో, మ్యూజిక్ కూడా చాలా బా అనిపిస్తది. దాని రిలేటెడ్‌గా వస్తుంటది. అది కూడా బా అనిపించింది. సో, నాకు బీజీఎమ్స్ అండ్ సాంగ్స్ అయితే మాత్రం చాలా బా అనిపించాయి. సో, వాటి పరంగా అయితే మాత్రం 100% జస్టిఫికేషన్ జరిగింది. బట్ ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం యావరేజ్‌లీ ఓకే అని చెప్పొచ్చు. అది కూడా ఏంటంటే ఫస్ట్ హాఫ్ అండ్ ఓకేయిష్ క్లైమాక్స్. ఫస్ట్ హాఫ్ చాలా బావుంటది. బట్ క్లైమాక్స్ ఓకే అన్నట్టు ఉంటది. మిగతా సెకండ్ హాఫ్ అంతా కూడా అది పరిస్థితి. సో, సోది లేకుండా ఒక ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఇది 'లవ్ మీ ఇఫ్ యూ డేర్' గాదు. ఇది 'వాచ్ ఇఫ్ యూ డేర్ అండ్ బేర్' ఎస్పెషల్లీ ద సెకండ్ హాఫ్. దాన్ని మీరు భరించగలనంటే చూడండి. మరి దీనికి పార్ట్ 2 'కిల్ మీ ఇఫ్ యూ డేర్' వస్తదా అంటే, నో దే వోంట్ డేర్. సో, దాట్స్ ఇట్ గైస్. ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3 ఔట్ ఆఫ్ 5 అండ్ అది కూడా ఫస్ట్ హాఫ్‌కి అండ్ ఆ క్లైమాక్స్ 10, 15 నిమిషాలకి. సో, అది సిట్యుయేషన్. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్ర. మీకు అక్కడ వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. నౌ మీట్ యు నెక్స్ట్ వీడియో. బై బై.